75, 63, 54, 45 బ్లాంక్. నెక్స్ట్ ఎంత? మరి ఈ క్వెషన్ చూస్తే చాలా మందికి ఏం డౌట్ వస్తుంది అంటే, ఇది ఒక రాంగ్ క్వెషన్ అని అనుకుంటారు. ఎందుకంటే చూడగానే లాలీపాప్‌లా కనబడుద్ది. సార్ ఇది -9. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా -9. ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం -9 లేదు, -12 ఉంది. సార్ ఆ క్వెషన్ తప్పు సార్. యాక్చువల్‌గా ఇక్కడ 75 కాదు 72 ఉంటే చూడండి కరెక్ట్‌గా -9 సరిపోద్ది. అప్పుడు ఇది కూడా మేము -9 చేస్తాము. ఆన్సర్ ఈస్ 36 అని చెప్తారు. పైగా అది ఆప్షన్స్‌లో కూడా ఉంది. మనకు వెంటనే అదే థాట్ వచ్చేస్తుంది. ఈ క్వెషన్ తప్పేం కాదు. ఇది కరెక్ట్ క్వెషన్. ఓకేనా? అయితే యాదృచ్ఛికంగా నీ ఆన్సర్ కూడా పొరపాటున కరెక్టే. అంటే నీ ఆన్సర్ నువ్వెంత చెప్పావు నాకు? 36 అది కూడా కరెక్టే. నువ్వు రాంగ్ లాజిక్‌తో వెళ్ళినా పొరపాటు నీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. అమ్మ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గిందో చెప్పండి? 12 తగ్గింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గిందమ్మా? 9 తగ్గింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గిందమ్మా? 9. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గాలి అంటే, సో ఆ రిలేషన్ ఏంటో తెలుసమ్మా? ఇక్కడ డిజిట్స్ ఏంటమ్మా? 7, 5 కదా! 7 + 5 అంటే 12ని తగ్గించాను. ఎంత తగ్గించానమ్మా? 12. ఓకే. 6 + 3 అంటే ఎంతమ్మా? 9. ఆ 9ని తగ్గించాను. అంటే ఏం తగ్గిస్తున్నాను? సమ్ ఆఫ్ డిజిట్స్ తగ్గిస్తున్నాను. 5 + 4 అంటే ఎంతమ్మా? 9 కదా! అంటే ఆ 9 తగ్గించాను. అవునా కాదా? అంటే ఈసారి 4 + 5 అంటే ఎంత? 9. అంటే ఆ 9 తగ్గిస్తే 45 - 9 ఎంతమ్మా? ఆన్సర్ 36. గాట్ ఇట్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఏ ఈస్ ద ఆన్సర్. ఇలాంటి క్వెషన్‌లు ఫుల్ లెంగ్త్‌లో చూడాలి అనుకుంటే ఫుల్ వీడియోస్ ఓకే. డిస్క్రిప్షన్‌లో వీడియో లింక్ ఉంటుంది. ఓకే. గో త్రూ ఇట్.